చూస్తున్నాం భద్రాద్రి జిల్లాలో మిస్టర్ డెత్ కేసును ఛేదించారు పోలీసులు. బండి సుజాతను హత్య చేశాడు కన్న కొడుకు. మెడకు తాడు బిగించి తల్లిని హత్య చేశాడు పవన్. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేశాడని వెల్లడించాడు. తన తల్లిది సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారించారు పోలీసులు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన పవన్ మిస్టర్ డెత్ కేసును 72 గంటల్లోనే ఛేదించారు సుజాత నగర్ పోలీసులు. రైట్, ఇక ఈ ఘటనపై సిఐ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నేను కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సుజాత నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ నెల 25వ తారీఖు రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో ఒక డైల్ 100 కాల్ వచ్చింది. పాత నిమ్మలగూడెం గ్రామానికి సంబంధించి ఒక 45 ఇయర్స్ ఉమెన్ అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పి డైల్ 100 కాల్ వచ్చింది. ఇమీడియట్ గా నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ చనిపోయిన మహిళ మెడ చుట్టూ కమిలిన గాయం కనిపించింది. వెంటనే పిటిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి డెడ్ బాడీని మార్చరీకి పంపించాము. అక్కడ పోస్ట్ మార్టం చేపించాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిన్న మాకు ఆ లేడీ యొక్క కొడుకు ఆమెను చంపాడని చెప్పి తెలిసి అతన్ని పిలిచి ఇంట్రాగేట్ చేస్తే తను చేసిన నేరం ఒప్పుకున్నాడు. వాస్తవానికి డిసీజ్డ్ వాళ్ళ కొడుకే ఆమె మీద అతనికి వేరే ఊర్లో అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో అతని పరువు పోతుందనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మని చంపాలని 25వ తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 hours కి పందెం కోళ్లు కట్టే ఒక రోప్ తో ఆమె మెడ చుట్టూ బిగించి చంపానని చెప్పి ఒప్పుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ని ఫర్దర్ గా మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి మా సిఐ గారు వెంకటేశ్వర్లు సార్ విచారణ చేస్తున్నారు. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. మృతురాలి పేరు బండి సుజాత, వైఫ్ ఆఫ్ నాగరాజు. వాళ్ళది పాత నిమ్మలగూడెం విలేజ్, సుజాత నగర్ మండల్. మృతురాలి కొడుకు ఆమెను చంపాడు. అతని పేరు బండి. రైట్, ఇక ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, పవన్ తన తల్లిని వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేశాడు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం పాత నిమ్మలగూడెంకు చెందిన 45 ఏళ్ల మహిళ బండి సుజాత మిస్టరీ డెత్ కేసును ఎట్టకేలకు సుజాత్ నగర్ పోలీసులు అయితే ఛేదించారని చెప్పుకోవాలి. కేసు నమోదు చేసిన 72 గంటల్లోనే నిందితుని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ కూడా తరలించారు. ఈ నెల 25న అనుమానాస్పద స్థితిలో బండి సుజాత మృతదేహాన్ని గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అనుమానాస్పద స్థితి కింద అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి లోతైనటువంటి దర్యాప్తు చేశారు. అయితే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో మృతురాలి మెడ భాగంలో కొన్ని గాయాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే అంశం వెల్లడడంతో లోతైనటువంటి దర్యాప్తు జరిపారు సుజాత్ నగర్ పోలీసులు. ఈ నేపథ్యంలో అటు పాత నిమ్మలగూడెంకు చెందినటువంటి గ్రామస్తులతో పాటు మృతురాలు బండి సుజాత కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్కరిగా పోలీసులు విచారించారు. అనుమానితుడిగా బండి సుజాత తనయుడైనటువంటి బండి పవన్ ను కూడా పలుమార్లు విచారించారు. అయితే ఈ నేపథ్యంలోనే తమదైన శైలిలో పోలీసులు విచారణ జరుపుతూ అసలు విషయాన్ని పోలీసుల ఎదుట కక్కేశాడు నిందితుడు బండి పవన్. తన తల్లిని తానే హత్య చేసినట్లు, అది కూడా పందెం కోళ్లను కట్టేసి ఒక తాడుతో గొంతు బిగించి అత్యంత పాశవికంగా హత్య చేసినట్టు కూడా పోలీసుల విచారణలో నిందితుడు బండి పవన్ అయితే వెల్లడించాడు. తన హత్య చేయడానికి గల కారణాలను కూడా పోలీసులు ఎదుట వెల్లడించాడు. తన తల్లి అదే గ్రామానికి చెందినటువంటి ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తుంది. పలుమార్లు ఇరువురిని హెచ్చరించినప్పటి నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రవర్తన మార్చుకోలేదు. దాంతో కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో తన తల్లిని తానే తాడుతో గొంతు నులిమి హత్య చేసినట్లు కూడా నిందితుడు పోలీసుల విచారణలో అయితే వెల్లడించాడు. దీంతో అటు అనుమానాస్పద స్థితి కింద మిస్టరీ కేసు కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత దీన్ని మర్డర్ కేసుగా కేసు మార్చారు. ప్రస్తుతం బండి పవన్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సుజాత్ నగర్ SHO రమాదేవి అయితే వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సొంత కన్న తల్లినే తనయుడు చంపినటువంటి ఘటన ప్రస్తుతం సుజాత్ నగర్ మండలం లో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు మరికొద్దిసేపట్లో వెల్లడిస్తామని చెప్తున్నారు. సంజన, ఇప్పుడు పవన్ వాళ్ళ తల్లిని చంపాడు కదా, అంత దారుణంగా చంపాడు. అసలు వివాహేతర సంబంధం కారణంగా చంపాడా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మనం కూడా స్థానికులను అడిగి కొన్ని విషయాలు సేకరించే ప్రయత్నం చేశాం. పోలీసుల వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ప్రధానంగా బండి పవన్ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో తన తల్లికి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. గతంలోని ఈ అంశానికి సంబంధించి ప్రవర్తన మార్చుకోవడానికి వాళ్ళని చెప్పి కూడా తన తల్లికి సూచించాను, కానీ తన తల్లి ఆ విషయాన్ని పెడచెవిన పెట్టింది. అయితే 25వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5:30 నుంచి 6 గంటల సమయంలో తమ ఇంటి సమీపంలోనే ఇద్దరిని కూడా
చూశాను, కలిసి ఉండడం చూశానంటూ కూడా కుమారుడు బండి పవన్ నిందితుడు పోలీసుల విచారణలో అయితే వెల్లడించారు. సో తాను కోపోద్రిక్తుడయ్యాను, అటు ఎవరైతే తన తల్లితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడో అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను, అతనిపై దాడి చేసే ప్రయత్నం చేశాను. ఆ నేపథ్యంలోనే తన తల్లి అడ్డు రావడంతో తన తల్లిని కోపోద్రిక్తుడైనటువంటి తాను తన తల్లిని తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లయితే నిందితుడు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అయితే పేర్కొన్నాడు. సంజన. Right today. Thank you for the updates. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.